నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 25న ఎన్డీఏ సీఎంలతో ప్రధాని భేటీ అయ్యే ఛాన్స్ భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఇవాళ ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మహేష్ కుమార్ భేటీ టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటుపై చర్చ పహల్గామ్ ఉగ్రదాడిలో మా ప్రమేయం లేదు అన్యాయంగా భారత్ మా దేశాన్ని నిందిస్తోందన్న పాక్ దేశ ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజులలోపే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజుల్లోపే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వీలైనంత ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీకి 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జంబో కార్యవర్గాన్ని వారం రోజులలోపే ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని అస్సాం నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు పార్టీలో పదవులు ఆకాంక్షిస్తే ముందుగా తమ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని పార్టీ కొత్త నిబంధన విధించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పుపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే టీపీసీ స్థాయిలో పదవులు అయితే నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన దాదాపు 75 మంది ప్రధాన కార్యదర్శులతోటి అలాగే 35 మంది ఉపాధ్యక్షులతోటి ఒక జంబో కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏదైతే టీపీసీసీ తన యొక్క కొత్త కమిటీని, నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తుంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకులు ఢిల్లీలో తుది చర్చలు జరుపుతూ తెలుస్తా ఉన్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి మాత్రం కొత్త పదవి కావాలంటే రాజీనామా చేయాలని నిబంధన పెట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. అయితే పార్టీ పదవి కావాలంటే మాత్రం, ఎందుకంటే పార్టీ జనరల్ సెక్రటరీ కానీ, పార్టీ వైస్ ప్రెసిడెంట్ కానీ, లేదా ఇతర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఏదైతే స్టేట్ లెవెల్ మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులకి రాజీనామా చేయాల్సిందే అని చెప్పేసి తరాఖండిగా చెప్పినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం దక్కని వారు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం రాని వారికి మాత్రం ఎక్కువగా ఏది టీపీసీసీ కార్యవర్గం లోపల ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా దీనికోసం సీనియర్ల కోసం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసేది. ఎందుకంటే చాలా మంది సీనియర్లు వారికి ఎమ్మెల్యే అప్పుడు కూడా ఇబ్బంది అయింది, వారికి ఇవ్వలేదు. అదేవిధంగా పార్టీ పదవులలో కూడా ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు ఏం ఆలోచన చేస్తుంటే 35 మంది ఉపాధ్యక్షులు, అదేవిధంగా 75 మంది ప్రధాన కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, పార్టీ కార్యదర్శులు, ఇలా జంబో కార్యవర్గాన్ని తుదిరూపిచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు టీపీసీసీ చీఫ్ ఢిల్లీలో ఖర్గేతో పార్టీ అధ్యక్షులతో మీటింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాంతి కూడా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఉన్నప్పుడు ఉన్నటువంటి కార్యవర్గాన్ని అయితే కొనసాగుతా ఉన్నది. అయితే ఇప్పుడు కనుక మనము కాంగ్రెస్ పార్టీ కనుక వేయకపోతే ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం, ఎందుకంటే ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ లోపల బాధ్యత తీసుకొని ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి కౌంటర్లకు వారికి రిప్లై ఇచ్చే అవకాశం లేకుండా ఉంది. అయితే దానికోసం మన పార్టీ కనుక ఖచ్చితంగా కమిటీలన్నీ కూడా పూర్తి చేస్తే కనుక ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటే, అదేవిధంగా ఎవరైతే పార్టీ పదవులు పొందుతారో వారందరూ కూడా పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి, ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే దీనికి మాత్రము ఈ 1-2 వారాల్లో కాదు, గత 6-7 నెలల నుంచి దీనికి తయారు చేస్తా ఉన్నారు. ఎవరిని తీసుకోవాలి పార్టీ కమిటీలోకి, ఎవరికి అవకాశం కల్పించాలి, ఏ జిల్లాల నుంచి అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులకు కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులందరూ కూడా ఎలక్షన్ ముందు నియమించినటువంటి జిల్లా అధ్యక్షులంతో వాళ్ళందరినీ కూడా జిల్లా అధ్యక్షులుగా మార్చడము, అదేవిధంగా పార్టీ పదవులు ఇవ్వడం వల్ల పార్టీని ప్రజల్లోకి తీసుకపోవడానికి వారందరూ కూడా ఒక బాధ్యత ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి టీపీసీసీ ఆలోచన చేస్తా అన్నట్టున్నది సంపత్. అయితే ప్రసన్న, ఎవరైతే పార్టీలో కొంచెం ఏదైతే నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరత్ర పోస్టులు రాలేదని అలిగి ఉన్నారో వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే, అలాగే పార్టీలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా నామినేటెడ్ పోస్టులు, అలానే పార్టీలో సమాంతరంగా పోస్టులు ఇస్తే ఒక రకంగా పార్టీ ముందుకెళ్తుందని ఈ రకంగా భావిస్తున్నారని మనం భావించవచ్చా? ఖచ్చితంగా సంపద, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సంవత్సరాల నుంచి అది పాతుకపోయి ఉంది, ప్రజల లోపల ఉంది. నాయకులు కూడా ఎక్కువ మంది నాయకులు ఉండడం వల్ల కూడా
ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కలుగుతూ ఉంటది. ఎప్పుడు కూడా పార్టీ కమిటీ వేసేటప్పుడు ఖచ్చితంగా గాంధీ భవన్ వద్ద గొడవలు జరుగుతాయి, అదేవిధంగా నిరసనలు జరుగుతాయి. పార్టీ పదవి రాని వారు ఆశ పెట్టుకొని వాళ్ళ జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి పనిచేసి దాన్ని త్యాగం చేసిన వారు, కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఆలోచన చేసిన అది కూడా ఇవ్వకుండా పార్టీలో కొత్తగా చేరిన వారికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడము, పార్టీకి సంబంధం లేని వారికి కొంతమందికి ఏదైతే నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించడం అనేది కొంత పార్టీ నాయకుల లోపల అసహనం కనబడుతుంది. అయితే దాన్ని కవర్చడానికి పార్టీ అధ్యక్షుడు, తర్వాత పార్టీ సీఎం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు వీరందరూ కూడా కూర్చొని పార్టీ కమిటీ ఖచ్చితంగా త్వరలోనే వేయాలని చెప్పేసి అందరూ నిర్ణయం తీసుకొని అందరూ కూడా కొన్ని పేర్లను మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక స్క్రూటినీ చేయడం జరిగింది. మొన్న చూసుకుంటే ఒక గత 10 రోజుల క్రితము పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఎవరికైతే పార్టీకి పనిచేయాలి, పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీలో పనిచేయడానికి అత్యధికంగా చాలా మంది ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు పార్టీ పదవులు ఉన్నాయో పార్టీ పదవులకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వేసేటువంటి 100 మంది ఆ కమిటీకి కనీసం ఒక 1000 మంది పేర్లను స్క్రూటినీ చేసినట్టు తెలుస్తా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. ఇవాళ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించే తలపెట్టిన మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గతేడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీనిని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు 3 రోజులు నిర్వహించేలా లేక 2 రోజులకు కుదించాలా అన్న అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదే కోరుతున్నారు. దీనిపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. దీంతో పాటు ఇటీవల నియమించిన నామినేటెడ్ పోస్టులపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, పాక్ దాడిలో మృతి చెందిన పౌరులకు కూడా నివాళులు అర్పించే అవకాశం ఉంది.
ఇక ఇవాళ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 27-28 తేదీల్లో కడపలో నిర్వహించి తలపెట్టిన మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గతేడాది ఎలక్షన్ సందర్భంగా మహానాడు కార్యక్రమం నిర్వహించలేదు, కానీ ఈసారి మాత్రం ఈరోజు ఏదైతే మహానాడు కార్యక్రమం గురించి కావచ్చు, అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ప్రతి ఏటా మే 27, 28, 29 3 రోజులు లేదా 2 రోజుల పాటు టీడీపీ మహానాడు జరుగుతుంది. ఇది పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్న ఒక రివాజ్గా ఆ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. ఈసారి కూడా మే 27, 28, 29 తేదీల్లో ఈ మహానాడు ఉండబోతుంది. దీనికి ప్రధాన వేదికగా కడపని ఈసారి వేదికగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో పార్టీకి సంబంధించిన తీర్మానాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని తీర్మానాలు చేసి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ అన్ని అంశాల మీద కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఈసారి జరగబోయే చర్చలో ప్రధానంగా పెహల్గాం ఉదంతం వస్తుంది. అదేవిధంగా పెహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన యాత్రికులు ఉన్నారు, వాళ్ళకి సంతాప తీర్మానం ఒకటి ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇటీవల ఈ కాల్స్ జరిగిన ఘర్షణ వాతావరణంలో వీరమరణం పొందిన జవాన్లకు కూడా ఇక్కడ మహానాడులో తీర్మానం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మహానాడులో వివిధ విభాగాలు దాదాపుగా 10 నుంచి 15 విభాగాలు పనిచేస్తాయి. దానికి సంబంధించిన విభాగాలకు ఎవరెవరు అధ్యక్షుడిగా ఉండబోతారో, ఎవరికి ఏ శాఖ అప్పగించబోదు అంటే మహానాడుకు సంబంధించి మనకి కల్చరల్ విభాగం ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన విభాగం ఒకటి ఉంటుంది, రాజకీయ తీర్మానం ఒకటి ఉంటుంది. అలా వివిధ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకు అన్నిటికీ కూడా ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా అంటే పార్టీ అంటే ఆ విభాగానికి అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం కూడా తీసుకుంటారు. అదేవిధంగా పార్టీలో ఏ అంశాల మీద చర్చ జరపాలి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో ఇతర పార్టీలు జనసేన, బీజేపీ పార్టీలకి సంబంధించి వాళ్ళ వైఖరిలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండాలి, పార్టీలతో కలిసిపోవాలా, పోతే ఎలా ఉండాలి అనే అంశాలన్నిటి మీద రాజకీయపరమైన చర్చలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా పార్టీ సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. మరోవైపు చివరిగా పార్టీకి సంబంధించిన విరాళాల సేకరణ కార్యక్రమం కూడా ప్రతిసారి ఉంటుంది. ఈసారి కూడా ఆ విధంగా ఉండబోతుంది. మొత్తానికైతే గత ఏడాది ఎన్నికల కారణంగా ఈ మహానాడు జరపలేదు. ఈసారి చాలా అంటే ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ కూడా సో ఈసారి మరింత ఎక్కువగా నిర్వహించాలి, కార్యకర్తలు దగ్గరగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈసారి మహానాడు ప్రతిష్టాత్మకంగా జరపాలేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే ఈ పార్టీలకు సంబంధించి పార్టీలో చర్యలు పదవులపైన కావచ్చు, పార్టీ పదవులపైన కావచ్చు, వీటిపైన కూడా చర్చలు రావాలి, వీటిని మార్పులు రావాలంటే కూడా నారా లోకేష్ అయితే పదే దీని గురించి ప్రస్తావన తెస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మహానాడు సందర్భంగా పార్టీ పదవులపైన ఏమైనా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉందా? నారా లోకేష్ మాట్లాడారంటే పార్టీ అంతర్గత విషయమే, ఆ విషయాన్ని ఖచ్చితంగా చర్చకు తీసుకొస్తారు. ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ప్రాధాన్యత ఉంది, అభ్యర్థి. సో నారా లోకేష్ ఏవైతే అంశాల మీద చర్చ జరపాలన్నారో దాన్ని చర్చ జరుపుతారు. ఖచ్చితంగా చర్చ జరిపి దాని మీద కూడా తీర్మానం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై మరోసారి సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన కఠిన చర్యలకు ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లా పరిధిలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ బుగ్గమఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ డిప్యూటీ సీఎం పవన్కు సమగ్ర నివేదికను సమర్పించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నా నిలువరించడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని బాధ్యులను చేయాలని ఆ నివేదికలో డీజీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై మరోసారి సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లా పరిధిలో అటవీ భూములతో పాటు ప్రభుత్వ బుగ్గమఠానికి చెందిన భూములను కూడా ఆక్రమించిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పెద్దిరెడ్డి భూ కబ్జా ఆరోపణలపై లోతుగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ డిప్యూటీ సీఎం పవన్కు సమగ్ర నివేదికను సమర్పించారు. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నా నిలువరించడంలో విఫలమైన ప్రభుత్వ అధికారులను గుర్తించి వారిని బాధ్యులను చేయాలని ఆ నివేదికలో డీజీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ఆర్య సమాజ్ రోడ్లోని బిఎం గుప్తా హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోని నర్సుల హాస్టల్లో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా 3వ అంతస్తుకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ఆర్య సమాజ్ రోడ్లోని బిఎం గుప్తా హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోని నర్సుల హాస్టల్లో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా 3వ అంతస్తుకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ఆర్య సమాజ్ రోడ్లోని బిఎం గుప్తా హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోని నర్సుల హాస్టల్లో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా 3వ అంతస్తుకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ నగర్ ఆర్య సమాజ్ రోడ్లోని బిఎం గుప్తా హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 2వ అంతస్తులోని నర్సుల హాస్టల్లో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా 3వ అంతస్తుకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.